కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆడవాళ్ళు ఫేస్ చేస్తున్న బిగ్గెస్ట్ ప్రాబ్లం ప్రైవసీ. ఒకప్పుడు యూరోపియన్ ల్యాండ్స్లో వాళ్ళని యానిమల్స్ కంటే దారుణంగా చూసేవాళ్ళు, హింసించేవాళ్ళు. ఆడవాళ్ళంటే కేవలం ఆ ఒక్కదానికే పనికొస్తారన్నట్టు చూసేవాళ్ళు. అండ్ ఇప్పుడు అది ప్రపంచం మొత్తం బాగింది. అండ్ టెక్నాలజీ డెవలప్ అయ్యి సోషల్ మీడియాస్ వచ్చాక అసలు మనిషికే ప్రైవసీ లేకుండా పోయింది. ఆడ మగ అని తేడా లేకుండా ప్రతి ఒక్కరి ప్రైవసీని ఇంటర్నెట్లో పెట్టేస్తున్నారు. ప్రజెంట్ ఆ సిచ్యువేషన్ ఎలా తయారైందంటే, డబ్బులు ఇస్తే చాలు చిన్నపిల్లల్ని కూడా మానభంగం చేసి ఆ పైశాచికమైన వీడియోస్ తీసి డార్క్ వెబ్లో లక్షలుగా అమ్ముకుంటున్నారు. ఇది చాలదన్నట్టు నమ్మిన వాళ్ళే వీడియో తీసి నెట్లో పెడుతున్నారు. అండ్ ఇది దీనికి కేవలం అమ్మాయిలు మాత్రమే బలవుతున్నారు అనుకుంటే పొరపాటు. అమ్మాయిలతో పాటుగా అబ్బాయిలు కూడా బలవుతున్నారు. సో ఈరోజు ఈ వీడియోలో ఈ లీక్డ్ ఎంఎంఎస్ వెనకాల ఉన్న డార్క్ రియాలిటీ గురించి ఈ వీడియో చేస్తున్నా. అండ్ అలాగే సోషల్ బులియింగ్ గురించి, డిజిటల్ ప్రైవసీ గురించి కూడా వీడియోలో మాట్లాడబోతున్నాం. చాలా ఇంపార్టెంట్ వీడియో, చివరి వరకు చూడడానికి ట్రై చేయండి, కుదిరితే షేర్ కూడా చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హలో అండ్ వెల్కమ్ టు రియాలిటీ ఆఫ్ ఎంఎంఎస్ లీక్స్. ఈ టాపిక్లోకి వెళ్లే ముందు మీకు 2 ఇన్సిడెంట్స్ గుర్తు చేస్తాను. ఒకటి, చండీగఢ్ యూనివర్సిటీ కేస్, సెప్టెంబర్ 2022. చండీగఢ్ యూనివర్సిటీలో ఒక ఫిమేల్ స్టూడెంట్ తన తోటి ఫిమేల్ స్టూడెంట్స్ వీడియోస్ రికార్డ్ చేసి తన ఫ్రెండ్స్తో షేర్ చేసింది. అలాగే రీసెంట్గా ఆంధ్రాలో కూడా గొడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్లో ఇలాంటి ఇన్సిడెంటే ఒకటి జరిగింది. అండ్ ఈ 2 ఇన్సిడెంట్స్లో కామన్ పాయింట్ ఒకటే, అమ్మాయిల వీడియోస్ లీక్ చేయడం, ఫ్రెండ్స్కి షేర్ చేయడం. ఇది 2-3 రోజులు న్యూస్లో ఉంది. ఒక నెల రోజులు స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు, ఆ తర్వాత అందరూ మర్చిపోయారు. ఇంకొకసారి ఇలాంటి ఇన్సిడెంట్స్ జరిగేదాకా ఇలాగే జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ఇది మళ్ళీ రిపీట్ అవుద్ది. అండ్ ఈ 2 ఇన్సిడెంట్స్ మనకి తెలిసి ఫేమస్ అయ్యాయి. బట్ మనకి తెలియని ఇన్సిడెంట్స్ ఎన్నున్నాయో తెలుసా? రీసెంట్గా లాస్ట్ ఇయర్లో కర్ణాటకలోని దవంగరైలో ఉన్న ఒక ప్రైవేట్ కాలేజ్లో చదువుకుంటున్న 2 స్టూడెంట్స్ చనిపోయారు. రీజన్, వాళ్ళ ప్రైవేట్ వీడియోస్ని ఎవరో రికార్డ్ చేసి ఇంటర్నెట్లో లీక్ చేశారు. అది 2 స్టూడెంట్స్ యొక్క పేరెంట్స్కి తెలిసింది. అండ్ ఆ రోజే అమ్మాయి ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఆ అబ్బాయి కూడా ఆ రోజు నైట్ అమ్మాయి చనిపోయిందని తెలిసాక ఆత్మహత్య చేసుకున్నాడు. వాళ్ళిద్దరూ చాలా సంవత్సరాల పాటు రిలేషన్షిప్లో ఉన్నారు. అండ్ పెళ్లి చేసుకునే వాళ్ళు కూడా. కానీ ఎవడో ఒకడు వాళ్ళ ప్రైవేట్ మూమెంట్ని రికార్డ్ చేసి ఆన్లైన్లో పెట్టడం వల్ల 2 ప్రాణాలు పోయాయి. 2 ఫ్యామిలీస్ వాళ్ళ బిడ్డలను కోల్పోయాయి. అయితే ఈ న్యూస్ బయటకు వచ్చినా, వైరల్ అయినా సరే ఏం జరుగుద్దో తెలుసా? అందరూ ఆ అమ్మాయి అండ్ అబ్బాయి గురించి మాట్లాడుకుంటారు. కాలేజ్లో అమ్మాయి అబ్బాయి వీడియో లీక్ అయింది అని గుసగుసలు ఆడుకుంటారు. అండ్ కొంతమంది తెలివైన వాళ్ళు అయితే కాలేజీలో స్టూడెంట్స్ చేసే పనులా ఈ అమ్మాయి అబ్బాయి మీద అని చెప్పి నిందలేస్తారు. చివరికి పేరెంట్స్ కూడా అమ్మాయిది అండ్ అబ్బాయిదే తప్పని నిందలేస్తారు. కానీ వాళ్ళు మర్చిపోయేది ఏంటో తెలుసా? అసలు ఆ వీడియోని రికార్డ్ చేసి లీక్ చేసిన వ్యక్తి గురించి. ఎస్, మనకి 2 వ్యక్తుల ప్రైవేట్ మ్యాటర్ గురించి మాట్లాడుకోవడంలో ఉన్న ఇంట్రెస్ట్ ఒక తప్పు చేసిన వాడి గురించి మాట్లాడుకోవడంలో ఉండట్లా. ఈ ఒక్క ఇన్సిడెంటే కాదు, 2020లో ఒక 16 సంవత్సరాల అమ్మాయికి కూడా ఇలాగే జరిగింది. ఆ అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్తో ఉన్నప్పుడు వాడు ఆ అమ్మాయికి తెలియకుండా వీడియో తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ వీడియోని తన 3 ఫ్రెండ్స్కి షేర్ చేశాడు. అండ్ దానివల్ల అది ఇంటర్నెట్లో వైరల్ అయింది. ఈ ఇన్సిడెంట్లో ఆ అమ్మాయి పేరెంట్స్ తన కూతురికి సపోర్ట్ ఇచ్చి ఆ వీడియో గురించి తెలియగానే ఆ అమ్మాయి బాయ్ ఫ్రెండ్ మీద అత్యాచారం కేసు రిజిస్టర్ చేశారు. బట్ ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆ అమ్మాయి చాలా డిప్రెషన్లోకి వెళ్ళింది. అండ్ అలాగే డిప్రెషన్లో ఆత్మహత్య చేసుకుని చనిపోయింది. ఇక్కడ తప్పెవరిది? చాలామంది ఏమంటారంటే ఆ 16 ఏళ్ళ అమ్మాయి ఏం పనులు చేసేదని. బట్ అదే విషయం అబ్బాయిని ఎందుకు అనరు? ఒక 16 ఏళ్ళ అమ్మాయిని లవ్ చేసి అని చెప్పి ట్రాప్ చేసి, ఆ అమ్మాయి ట్రాప్ అయ్యాక డ్రామా ఆడి ఆ అమ్మాయిని లొంగ తీసుకొని ఇలాంటి వీడియోస్ రికార్డ్ చేయడం ఎవరిది తప్పు? చూసి మీరు ఇక్కడ బ్లేమ్ చేయాల్సింది విక్టిమ్ని కాదు, క్రిమినల్ని. ఒక 16 ఏళ్ళ అమ్మాయి ఒక అబ్బాయితో అంత దూరం వరకు వెళ్ళిందంటే వాడు ఎంత మ్యానిపులేట్ చేసి ఉండాలి? కానీ ఇవేమీ మనకు అవసరంలా. అమ్మాయి అలా చేయడం అమ్మాయి తప్పు. అండ్ అలాంటి ముసుగులో పెద్ద పెద్ద నేరాలు జరుగుతున్నాయి. మీకు దానికి ఎగ్జాంపుల్ కావాలంటే 2019 పొల్లాచి కేసు తీసుకోవచ్చు. ప్రియా అనే ఒక 19 ఏళ్ళ అమ్మాయి, పేరు మార్చాలండి, ఒక కాలేజీలో చదువుకుంటుంది. ఆ కాలేజీలోనే శబరిరాజన్ అని ఇంకొక సీనియర్ స్టూడెంట్ ఉన్నాడు. ఈ శబరిరాజన్ ఒకరోజు ప్రియా దగ్గరికి వెళ్ళి నీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలని అడిగాడంట. దానికి మొదట ఆ అమ్మాయి ఒప్పుకోలే. బట్ వాడు బ్రతిమలాడడంతో చివరికి ఒప్పుకుంది. పొలాచి బస్ స్టాప్ దగ్గర వెయిట్ చేయి, అక్కడ మాట్లాడతాడని చెప్పాడు. ప్రియా ఈవినింగ్ అక్కడికి వెళ్ళేసరికి శబరిరాజన్ అండ్ అతని క్లాస్మేట్ అయిన తిరువన ఉక్కర్సు అనే అబ్బాయితో కలిసి ప్రియా కోసం ఒక కారులో వెయిట్ చేస్తున్నారు. ఈ తిరువన ఉక్కర్సు కూడా ప్రియాకి ఫ్రెండే. వాళ్ళిద్దరూ అమ్మాయిని కారులోకి ఎక్కి దారిలో మాట్లాడుకుందాం అని చెప్పారు. దానికి ప్రియా మొదట డౌట్ పడినా అక్కడ తనకి మంచి ఫ్రెండ్ అయిన తిరువన ఉక్కర్సు కూడా ఉండడంతో వాడిని నమ్మి కారు ఎక్కింది. ఈ తిరువన ఉక్కర్సు కార్ డ్రైవ్ చేస్తుంటే శబరిరాజన్ ప్రియాతో పాటు వెనక సీట్లో కూర్చున్నాడు. కొంత దూరం వెళ్ళాక సతీష్ అండ్ వసంత్ కుమార్ అనే 2 కారు ఎక్కారు. ప్రియాకి డౌట్ వచ్చి ఏం జరుగుతుంది, ఏం మాట్లాడాలని గట్టిగా అడగడంతో వాళ్ళు బలవంతంగా అమ్మాయి పట్లిప్పి వీడియో రికార్డ్ చేశారు. ఆ తర్వాత అమ్మాయి చైన్ లాక్కొని ఇక నుంచి వాళ్ళు చెప్పింది చేయకపోతే ఈ వీడియోని ఇంటర్నెట్లో లీక్ చేస్తామని బెదిరించారు.
ప్రియా పెద్దగా అరుస్తూ ఏడవడంతో ఆ అమ్మాయిని నడి రోడ్లోనే వదిలేసి వెళ్ళిపోయారు. ప్రియా మొదట వాళ్ళ బెదిరింపులకు భయపడింది, కానీ వాళ్ళు చాలాసార్లు అమ్మాయిని బ్లాక్మెయిల్ చేసి డబ్బులు తీసుకోవడం అండ్ అసభ్యంగా టచ్ చేయడంతో తట్టుకోలేక వాళ్ళ ఫ్యామిలీకి చెప్పింది. వెంటనే ప్రియా వాళ్ళ అన్నయ్య తిరువనవక్కర్సు అండ్ శబరిరాజన్ని పట్టుకొని కొట్టి వాళ్ళ ఫోన్ లాక్కోవడంతో దీని వెనకాలన్న పెద్ద రాకెట్టే బయటపడింది. వాళ్ళ ఫోన్స్లో ఇంకొక 3 వీడియోస్ కూడా ఉన్నాయి అండ్ వాళ్ళ దగ్గర నుంచి కూడా ఇలాగే డబ్బులు తీసుకుంటున్నారు. అండ్ ఈ ఫోన్స్ పోలీసుల దగ్గరికి వెళ్ళాక దీని వెనకాల ఎంత పెద్ద రాకెట్ ఉందో తెలిసి అందరూ భయపడ్డారు. వీళ్ళు నలుగురే కాదు, అలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ వీళ్ళు బేసిక్గా ఒక అమ్మాయిని సెలెక్ట్ చేసుకుంటారు. ఇందులో మెయిన్ వ్యక్తి అయితే ఆ శబరిరాజనే. అమ్మాయిని ట్రాప్ చేసి రూమ్కి తీసుకెళ్తాడు. అక్కడ అమ్మాయిని ఫోర్స్ చేయడం కానీ లేదా పడుకోమని రిక్వెస్ట్ చేయడం కానీ చేస్తాడు. అండ్ ఆ టైంలో ఆ రూమ్ డోర్ ఓపెన్ అయ్యి ఉండేటట్టు చూసుకుంటాడు. సో మిగతా 3 ఆ అమ్మాయికి కనిపించకుండా వీడియో రికార్డ్ చేస్తారు. ఇక్కడ మొదట అమ్మాయి పడుకోవడానికి ఒప్పుకుందనుకోండి, నార్మల్ ఆ అమ్మాయికి తెలియకుండా రికార్డ్ చేస్తారు. బట్ పడుకోవడానికి ఒప్పుకోలేదనుకోండి, ఆ అమ్మాయి మీద బలవంతంగా పడతాడు. ఆ టైంలో 3లో ఎవరో ఒకరు వచ్చి అమ్మాయిని కాపాడుతున్నట్టు యాక్ట్ చేస్తారు. మిగతా 2 ఆ వీడియోని రికార్డ్ చేస్తూ ఉంటారు. అండ్ ఆ తర్వాత ఆ వీడియో సర్క్యులేట్ చేస్తామని చెప్పి అమ్మాయిని బ్లాక్మెయిల్ చేస్తారు. ఒకవేళ అమ్మాయి భయపడుతుందని డౌట్ వస్తే ఎవడైతే ఆ అమ్మాయిని కాపాడినట్టు యాక్ట్ చేస్తాడో వాడు అలా అవ్వకుండా చూసుకుంటాడు. అండ్ అలా వాళ్ళు చాలామంది అమ్మాయిల్ని ఇష్టం వచ్చినట్టు అత్యాచారం చేశారు. ప్రియా వల్ల ఈ విషయం బయటపడింది, కానీ లేకపోతే ఇంకెంతమంది వీళ్ళ వాళ్ళలో చిక్కుకునేవాళ్ళు. అండ్ లాయర్స్ ప్రకారం ఇలా కేవలం ఈ 4 దాదాపు 200 మందిని బ్లాక్మెయిల్ చేస్తున్నారంట. కేవలం 4 మాత్రమే. ఈ సిండికేట్లో ఉన్న మిగతా వాళ్ళ గురించి ఎంతమంది ఉన్నారో అండ్ ఎంతమంది ఎంత సఫర్ అవుతున్నారో ఇప్పటికీ తెలియదు. అండ్ ఇది కేవలం అమ్మాయిలకు జరుగుతుందనుకుంటే పొరపాటే. ఈ సంవత్సరంలో పూణేకి చెందిన ఒక వ్యక్తి యొక్క వాట్సాప్ డీపీని తీసుకొని దాన్ని మార్ఫ్ చేసి ఒక వీడియోనే తయారు చేసి అబ్బాయికి పంపించి డబ్బులు అడగడం మొదలెట్టారు. ఫస్ట్ 2,000, ఆ తర్వాత ఇంకొక 10,000 తీసుకున్నారు. అండ్ నెక్స్ట్ ఆ అబ్బాయిని 41 లక్షలు పంపించి లేదంటే వీడియో లీక్ చేస్తామని బెదిరించారు. నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్నాడు. అండ్ రీసెంట్గా జరిగిన ఇంకొక కేసు ఏంటంటే ఒక 19 సంవత్సరాల స్టూడెంట్ని అతని టీచర్ అయిన ఆకాంక్ష ట్రాప్ చేసి శృంగారంలో పాల్గొంది. అండ్ ఆ తర్వాత అతని దగ్గర డబ్బులు తీసుకుంది. అండ్ డబ్బులు ఇవ్వకపోతే అత్యాచారం కేసు పెడతానని చెప్పి భయపెట్టింది. అండ్ చివరికి కేసు కూడా పెట్టింది. పోలీస్ స్టేషన్లో పోలీసులు వాళ్ళ పేరెంట్స్కి 3 లక్షలు కడితే కేసును క్లోజ్ చేస్తామని చెప్పారు. అండ్ దానికి పేరెంట్స్ ఒప్పుకొని 45,000 కట్టడంతో అప్పుడు ఆ అబ్బాయిని వదిలిపెట్టారు. దీని తర్వాత ఆ అబ్బాయి ఆత్మహత్య చేసుకొని చనిపోయాడు. అలాగే ఒక 17 సంవత్సరాల ఉన్న అమ్మాయి ఒక అబ్బాయి తనని ఫేవర్స్ అడిగాడని పోస్ట్ చేసింది. అండ్ ఆ పోస్ట్ని అమ్మాయి ఫ్రెండ్స్ అందరూ షేర్ చేశారు. అండ్ అబ్బాయి ఇది నిజం కాదు, నా సైడ్ స్టోరీ కూడా వినండి అని చెప్పినా ఎవడు వినలా. అండ్ ఫైనల్గా ఆ అబ్బాయి ఏడ్చుకుంటూ తన ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాడు. దీనికి ఆ అమ్మాయి దగ్గర ఎటువంటి ప్రూఫ్ లేదు. కేవలం ఆ అమ్మాయి ఒక పోస్ట్ని బేస్ చేసుకుని అందరూ ఆ అబ్బాయిల్ని ఆన్లైన్లో హెరాస్ చేశారు. అండ్ ఆ క్లాస్లో ఒక అమ్మాయి కూడా అబ్బాయి అలాంటి కాదని చెప్పింది. ఫ్రెండ్స్ ఆ అబ్బాయిని ఓదార్చడానికి ట్రై చేశారు, కానీ అతను ఆన్లైన్ బుల్లింగ్ తట్టుకోలేక స్కూల్ బిల్డింగ్ మీద నుంచి దూకి చచ్చిపోయాడు. అండ్ ఆ అమ్మాయికి ఎటువంటి పనిష్మెంట్ పడలా. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్తో పాటు మన చుట్టూ తిరిగే క్రిమినల్స్ కూడా చాలామంది ఉన్నారు. మీలో చాలామందికి ఆల్రెడీ తెలిసే ఉంటుంది, టెలిగ్రామ్లో, ఇన్స్టాగ్రామ్లో ఇలా అమ్మాయిల వీడియోలు షేర్ చేసే ఛానల్స్ చాలా ఉన్నాయి. అండ్ వీళ్ళు జస్ట్ క్యాజువల్గా లీక్డ్ వీడియోస్ని షేర్ చేస్తూ ఉంటారు. అండ్ ఇలాంటి వాళ్ళ మీద ఎటువంటి యాక్షన్ తీసుకోకపోవడం వీళ్ళని ఇంకా ఎంకరేజ్ చేసినట్టు అయింది. మీకు కేసు చెప్తాను చూడండి. మే 2021లో బెంగళూరులో ఇన్సిడెంట్ జరిగింది. ఒక 12 మంది బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి వచ్చి ఇక్కడ ఇల్లీగల్గా ఉంటున్నారు. అండ్ వీళ్ళు బంగ్లాదేశ్ నుంచి ఒక అమ్మాయిని జాబ్ ఇప్పిస్తామని చెప్పి పిలిపించి ఇక్కడికి వచ్చాక ఒక రూమ్లో పడేసి బలవంతంగా బట్టలు తీసి అమ్మాయి ప్రైవేట్ పార్ట్లో బాటిల్ పెట్టి మరీ వీడియో తీశారు. ఆ తర్వాత చాలామంది కలిసి అమ్మాయిని సామూహిక అత్యాచారం చేశారు. అండ్ దరిద్రమైన విషయం ఏంటంటే ఇందులో అంటే ఈ గ్రూప్లో అమ్మాయిలు కూడా ఉన్నారు. అండ్ ఇలా చేయడానికి రీజన్ ఆ అమ్మాయిని వ్యభిచారంలో దించడానికి. ఆ తర్వాత ఆ వీడియోని టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేసి ఆ అమ్మాయి ప్రైజ్ ఎంత అని పోస్ట్ చేశారు. మీలో కొంతమంది ఇలాంటి గ్రూప్స్లో జాయిన్ అయ్యే ఉంటారు. మీరు ఎందుకు ఇలాంటి గ్రూప్స్ని ఎంకరేజ్ చేస్తున్నారో తెలియదు, కానీ ఇలాంటివి ఎక్కువ అవడం వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అవుతున్నాయో తెలుసా? మీకు వచ్చే 10 నిమిషాల ఆనందం విలువ ఒక అమ్మాయి జీవితం. అండ్ ముఖ్యంగా మనం ఇన్స్టాగ్రామ్లో కొన్ని పేజెస్ గురించి చెప్పాలి. బేసిక్గా టెలిగ్రామ్ గ్రూప్లో ఎవరు డైరెక్ట్గా గ్రూప్ పేరు సెర్చ్ చేసి రారు. అండ్ ఇలాంటి గ్రూప్స్ని వాళ్ళు ఇన్స్టాగ్రామ్ అండ్ ఫేస్బుక్లోనే ఎక్కువ ప్రమోట్ చేస్తారు. గైస్, ఇక్కడ వరకు చూసారంటే మా నాలెడ్జ్ వర్త్ అనిపించిందని అనుకుంటున్నా. కొత్త వాళ్ళు ఎవరన్నా చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి గైస్. మర్చిపోతున్నారు సబ్స్క్రైబ్ చేయడం, అందుకే సబ్స్క్రైబ్ చేయమని మరీ చెప్తున్నా. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, అప్పుడే మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. వీడియోని లైక్ చేయండి, వర్త్ అనిపిస్తే షేర్ కూడా చేయండి. ఇంకా వీడియో కంటిన్యూ చేద్దాం. ఇక్కడ ఇన్స్టాగ్రామ్లో పూర్తిగా నేకుడు వీడియోస్ పోస్ట్ చేయడానికి కుదరదు కాబట్టి శాంపుల్ కొంచెం వీడియో ప్లే చేసి ఫుల్ వీడియో టెలిగ్రామ్లో ఉందని చెప్పి పోస్ట్ చేస్తారు. అది చూసి చాలామంది టెలిగ్రామ్ గ్రూప్స్లో జాయిన్ అవుతారు. అండ్ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే
ఇన్స్టాగ్రామే ఇలాంటి వీడియోస్ని ఎక్కువగా చూపిస్తుంది. ఒకవేళ మీరు ఇలాంటి వీడియోస్లో ఒక్కటి లైక్ చేసినా సరే నెక్స్ట్ రోజు మీ ఫీడ్లో ఇలాంటి 100 వీడియోస్ వస్తున్నాయి. అండ్ అదే వాళ్ళ పాలసీ. ఇదిలాగే కంటిన్యూ అయిందనుకోండి, టిక్టాక్ని బ్యాన్ చేసినట్టు టెలిగ్రామ్ని, ఇన్స్టాగ్రామ్ని, ఫేస్బుక్ని కూడా ఇండియాలో బ్యాన్ చేస్తారు. మనం ఎన్ని తిట్టుకున్నా సరే చైనా ఇలాంటి విషయాల్లో చాలా బెటర్ అబ్బా. ఎందుకంటే అక్కడ పిల్లలకి ఎలాంటి వీడియోస్ కనిపించాలనే దాని మీద కూడా గవర్నమెంట్ ఆలోచించి అలాంటి వీడియోస్ మాత్రమే కనిపించేటట్టు చేస్తుంది. ఇండియాలో కూడా ఇలాంటి రూల్ వస్తే బాగుంటుంది. చైనా అంటే కమ్యూనిస్ట్ కాబట్టి ఇష్టం వచ్చినట్టు చేస్తారు, బట్ ఇండియా డెమోక్రసీ కదా, అలా చేస్తే ఫ్రీడమ్ని తగ్గించినట్టు అని చెప్పేసి అందరూ గవర్నమెంట్ని బ్లేమ్ చేస్తారు. అందుకే ఇలాంటి వాటి మీద గవర్నమెంట్ ఎటువంటి యాక్షన్ తీసుకోలేకపోతుంది. హౌ వీడియో లీక్స్ హ్యాపెన్స్. ఇప్పటిదాకా మనం రియల్గా జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు అసలు ఎలా జరుగుతాయి అనేది చూద్దాం. మొదటిది వచ్చేసి బీచ్ ఆఫ్ ట్రస్ట్. ఇక్కడ ఏమవుతుందంటే ఇద్దరూ రిలేషన్షిప్లో ఉంటారు, ఆ టైంలో వీడియోలను రికార్డ్ చేస్తారు. ఆ తర్వాత ఎవరో ఒకరు ఇంకొకరిని వదిలేసి వెళ్ళిపోయాక ఈ వీడియోల్ని ఆ పర్సన్ ఇంటర్నెట్లో పెడతారు. అండ్ దీన్ని రివెంజ్ కార్న్ అని కూడా అంటారు. ఆ అమ్మాయి లేదా అబ్బాయి తను వదిలేసి వెళ్ళిపోయారనే కోపంతో, పగతో ఇలా చేస్తారు. వదిలేసి వెళ్ళారంటే అందరూ లీక్ చేసిన వాళ్ళకే సపోర్ట్ చేస్తారు, ఎందుకంటే లవ్ చేసిన వాడిని వదిలేసి వెళ్ళడం పాపం. కానీ ఆ ఎందుకు వదిలేసి వెళ్ళింది ఆరు ఎందుకు వదిలేసి వెళ్ళాడు అనేది చూడరు. ఆ అమ్మాయికి కానీ ఆ అబ్బాయికి కానీ అవతల పర్సన్ మీద ప్రేమ పోయిందేమో. యూసి మనల్ని ఎవరైనా వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటే మనకు బాధేస్తుంది కాదన్నట్ల. దానికి ఇది పద్ధతి కాదు. ఎందుకు జరిగిందని ఆలోచించండి. మన బిహేవియర్లో తప్పు ఉంటే సరి చేసుకోండి. మన బిహేవియర్లో తప్పు లేదంటే అలాంటి వాళ్ళు వదిలేసి వెళ్ళిపోయినందుకు సంతోషించాలేమో, కానీ అది చాలా కష్టం. కానీ ఇది కరెక్ట్ పద్ధతి కాదు ఇలా వీడియోస్ లీక్ చేయడం. ఇలాంటి పనులు ఎంతవరకు కరెక్టో చెప్పండి. అలాగే మన దరిద్రం ఏంటంటే, ఇది ఎందుకు చెప్తున్నానంటే రీసెంట్గా చేసిన సర్వేలో దాదాపు 40% మంది ప్రజలు ఇలాంటి విషయాలు లీక్ చేసిన వాళ్ళది తప్పు కాదు, అవతల వాళ్ళది తప్పు అని నమ్ముతున్నారు. అండ్ దాదాపు 50% మందికి ఇలా జరుగుతుందనే విషయం కూడా తెలియదంట. అండ్ ఇలాంటి సిచ్యువేషన్లో 11% మెంబర్స్ వీడియోస్ అప్లోడ్ చేయడానికి ఇష్టపడుతున్నారంట. సో అందుకే చెప్తున్నా, వాళ్ళు మనల్ని వదిలేసి వెళ్తే బాధపడండి. కావాలంటే ఫోన్ చేసి విషయం కనుక్కోండి. వీడియోస్ అనే లీక్ అనేది కరెక్ట్ కాదు. ఇంకా మీకు మెచ్యూరిటీ ఎక్కువ ఉందంటే వాళ్ళు వదిలేసి వెళ్తే మీ అదృష్టమే అనుకోండి. వాళ్ళు వదిలేసి వెళ్ళాక మీ జీవితం ఎంత బాగుంటుందనే ఆలోచించండి. సెకండ్ వేవ్ వచ్చేసి అన్ఆథరైజ్డ్ రికార్డింగ్స్. అంటే మీరు హోటల్కి వెళ్ళినప్పుడు, లేదా షాపింగ్ మాల్లో చేంజింగ్ రూమ్స్, బాత్రూమ్స్, లేదా కాలేజ్ హాస్టల్స్లో ఇలా ఎక్కడ పడితే అక్కడ హిడెన్ కెమెరాస్ పెట్టి వీడియోస్ రికార్డ్ చేస్తారు. ఇది కేవలం హోటల్స్లోనే కాదు, షాపింగ్ మాల్స్ అండ్ మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో కూడా జరగచ్చు. సో దయచేసి వేరే ప్లేస్లో బట్టలు మార్చుకునే ముందు ఇలాంటివి చెక్ చేసుకోండి. రీసెంట్గా గ్యాడ్జెట్స్ ఉన్నాయి అండ్ మొబైల్ ఫోన్స్లో కూడా యాప్స్ ఉన్నాయి. మూడోది వచ్చేసి సైబర్ క్రైమ్ అండ్ హ్యాకింగ్. ఇప్పుడు మీ ఫోన్ లేదా ల్యాప్టాప్ ముందు పెట్టుకుని బట్టలు మార్చుకోండి, అది వేరే వాళ్ళు మీ ఫోన్ని హ్యాక్ చేసి చూడొచ్చు. మీ ఫోన్ కానీ లేదా ల్యాప్టాప్ని కానీ హ్యాక్ చేయడం సింపులే. మీకు తెలియని ఏదో లింక్ మీద క్లిక్ చేస్తే చాలు మీ ఫోన్ కంట్రోల్ అవతల వాళ్ళ చేతిలోకి వెళ్ళుద్ది. క్లియర్ డీటెయిల్స్ తెలియదు కానీ 2020లో ద నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ డేటా ప్రకారం దాదాపు 50,035 సైబర్ క్రైమ్ కేసెస్ రిజిస్టర్ అయ్యాయి. ఇందులో ఎన్ని ఇన్సిడెంట్స్లో మొబైల్ హ్యాక్ చేసి అవతల పర్సనల్ వీడియోస్ చూసుంటారో మీరే అర్థం చేసుకోండి. అలాగే ఫిషింగ్ అటాక్స్ కూడా ఎంత కామన్గా జరుగుతాయి మీకు తెలుసా? 2021 రికార్డ్స్ ప్రకారం ప్రపంచంలో ప్రతి మనిషికి యావరేజ్గా 14 కొంచెం వైరస్ ఉన్న ఈమెయిల్స్ వస్తున్నాయంట. అండ్ ఈ ఈమెయిల్స్ మీద క్లిక్ చేసినప్పుడే మన డివైస్ వాళ్ళ కంట్రోల్లోకి వెళ్తుంది. దీన్నే ఫిషింగ్ అని అంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ మీడియా ఎక్స్‌ప్లాయిటేషన్. ఇందులో ఏంటంటే ఒక పర్సన్ ఒక ఫేక్ అకౌంట్ని క్రియేట్ చేసి దాని ద్వారా అవతల పర్సన్ని ట్రాప్ చేస్తారు. అవతల పర్సన్ పూర్తిగా వీళ్ళని నమ్మాక న్యూడ్ కాల్స్ చేయమని అడుగుతారు. అండ్ ఆ తర్వాత నుంచి మొదలవుద్ది. అవి ఇంటర్నెట్లో పెడతామని బెదిరించి బ్లాక్మెయిల్ చేసి డబ్బులు అండ్ ఫిజికల్ ఫేవర్స్ కూడా తీసుకుంటారు. అండ్ ఇది ఎక్కువగా అమ్మాయిలు కూడా చేసే అవకాశం ఉంది, అది హనీ ట్రాపింగ్. అండ్ ఇండియాలో ఇలాంటి ఇన్సిడెంట్స్ చాలా ఎక్కువ. అండ్ ఇది ఒకటే కాదు, ఫేక్ అమ్మాయిల వీడియోస్ పంపించి అబ్బాయిల చేత న్యూడ్ కాల్స్ చేపించి వాళ్ళ దగ్గర కూడా ఎక్కువ డబ్బులు దబ్బేస్తారు. అండ్ ఇలాంటి విషయాల్లో అబ్బాయిలే ఎక్కువసార్లు విక్టిమ్గా ఉంటారు కూడా, ఎందుకంటే వాళ్ళు ఈజీ టార్గెట్స్ కాబట్టి. నెక్స్ట్ క్లౌడ్ అండ్ ఆన్లైన్ స్టోరేజ్. అండ్ ఇలాంటి ఇన్సిడెంట్ ఏంటంటే వీళ్ళు వీడియోస్ ఎవరికి షేర్ చేయరు, కానీ వాళ్ళ పర్సనల్ వీడియోస్ క్లౌడ్ స్టోరేజ్లో దాచిపెట్టుకుంటారు. చూసి క్లౌడ్ని హ్యాక్ చేయడం కష్టమేమీ కాదు. మీరు మీ ఈమెయిల్ నుంచి పీడిఎఫ్ అండ్ మిగతా వాటిని షేర్ చేసేటప్పుడు కేవలం ఆ ఒక్కటి మాత్రమే కాదు, కొన్నిసార్లు మీ క్లౌడ్ యాక్సెస్ కూడా వాళ్ళకి వెళ్తుంది. సో ఇలా కూడా వీడియోస్ లీక్స్ అనేవి జరుగుతాయి. అండ్ ఆ తర్వాత ఇన్స్టిట్యూషన్స్లో జరిగేవి, మీ టీచర్స్ అవ్వచ్చు, మీ బాస్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, మీకు ఫేవర్ చేస్తానని మిమ్మల్ని లొంగ తీసుకొని వీడియోస్ తీసి బ్లాక్మెయిల్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మార్ఫుడ్ కాంటెంట్. మీకు ఎగ్జాంపుల్గా డీప్ ఫేక్నే తీసుకోవచ్చు. లాస్ట్ ఇయర్లోనో రష్మిక గారి డీప్ ఫేక్ వీడియో ఇంటర్నెట్లో చాలా సర్క్యులేట్ చేశారు. అండ్ ఇలా ప్రతి సెలబ్రిటీ వీడియో డీప్ ఫేక్ చేసి ఇంటర్నెట్లో పెడతారు. అలాగే మీ వీడియోలు కూడా కేవలం ఈ ఫోటో ఒకటి ఉంటే చాలు, ప్రజెంట్ ఉన్న టెక్నాలజీతో డీప్ ఫేక్ వీడియోలు చేయడం చాలా ఈజీ. బట్ ఇలాంటి కాంటెంట్ని ఈజీగా రికగ్నైజ్ చేయొచ్చు.
సో భయపడకుండా ఇలాంటి విషయాల్లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి. అండ్ నెక్స్ట్, యాక్సిడెంటల్ షేరింగ్. మీ ఫోన్ని రిపేర్ షాప్లో ఇచ్చినప్పుడో లేదా ఇంకెవరికైనా ఇచ్చినప్పుడో వాళ్ళు మీ ఫోన్లో ఉండే వీడియోస్ తీసుకొని షేర్ చేయగలరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్గనైజ్డ్ సిండికేట్స్. అంటే నేను ఇందాక పొలాచి ఇన్సిడెంట్ చెప్పాను కదా, అలాంటి సిండికేట్లు ఇండియాలో చాలా ఉన్నాయి. అండ్ మళ్ళీ చెప్తున్నా, అమ్మాయిలకి జరుగుతుంది అనుకుంటే పొరపాటే, అబ్బాయిలకు కూడా ఈజీగా జరుగుతుంది ఇది. సోషల్ బులియింగ్ అండ్ డిజిటల్ ప్రైవసీ. చూసి బులియింగ్ అనేది ఒకప్పట్లాగా స్కూల్స్, కాలేజ్ అండ్ మన చుట్టాలకి పరిమితం కాదు. ఇంటర్నెట్లో ప్రతి ఒక్కరూ ఈజీగా అసలు పూర్తి విషయం తెలియకుండా కామెంట్స్ చేయొచ్చు. ఎందుకంటే మనలో చాలామందికి మన లైఫ్ ఏమైనా పర్లేదు, అవతల వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో తెలియాలని ఒక క్యూరియాసిటీనే ఈ సోషల్ బులియింగ్కి దారితీస్తుంది. నేను ఇందాక ఒక స్కూల్లో కిడ్ ఇన్సిడెంట్ చెప్పా కదా, బిల్డింగ్ నుంచి దూకి చనిపోయాడని. అదే సోషల్ బులియింగ్కి మెయిన్ ఎగ్జాంపుల్. ఇంటర్నెట్లో ఏదో ఎవరో చెప్తే దాన్ని నమ్మి మనం ఇంకొక పర్సన్ మీద కామెంట్ చేస్తాం. దీనికి ఎక్కువ బలయ్యేది సెలబ్రిటీస్ అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్. వాళ్ళు ఎదురు తిరిగి ఫ్యాన్స్ అని ఒక మాట అనలేరు కదా, అదే వీళ్ళ ధైర్యం. అలాగే వీడియో లీక్ అయిందంటే ఆ ఆంటీ బాగుంది, ఆ అమ్మాయి అయితే ఇలా ఉంది, అలా ఉంది, ఇలా కామెంట్స్ చేసేవాళ్ళు ఎక్కువ అయ్యారు. కానీ నాకు తెలిసి చాలా తక్కువ మంది మాత్రమే పక్కన వాళ్ళ ప్రైవసీకి రెస్పెక్ట్ ఇచ్చి ఇలాంటి వాటికి దూరంగా ఉంటారు. అండ్ మీరు చేసే కామెంట్స్ ఆల్రెడీ లీక్ అయినందుకు సగం చచ్చిపోయిన విక్టిమ్స్ని మిగతా సగం కూడా చంపేసి వాళ్ళు ఆత్మహత్య చేసుకునేలా చేస్తాయి. అండ్ మీలో చాలా మందికి డిజిటల్ ప్రైవసీ గురించి తెలియాలి. అండ్ ఇందులో ఫస్ట్ రూల్ వచ్చేసి, ఎప్పుడూ ప్రైవేట్ మూమెంట్స్ని రికార్డ్ చేయకూడదు. అది మీ హస్బెండ్ అడిగినా సరే, మీ వైఫ్ అడిగినా, లేదా మీ చివరికి మీ లైఫ్లో మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ అడిగినా సరే, సే నో టు వీడియో రికార్డింగ్స్. అండ్ అలాగే సెకండ్ రూల్ వచ్చేసి, సోషల్ మీడియాలో మీ యాక్టివిటీని మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ వరకే పరిమితం చేసుకోండి. మన అవతల వాళ్ళ బిహేవియర్ని కంట్రోల్ చేయలేనప్పుడు మన సేఫ్టీలో మనం ఉండడం బెస్టే కదా, తప్పు కాదు. అండ్ మెయిన్ అండ్ ఇంపార్టెంట్ విషయం వచ్చేసి, దయచేసి ర్యాండమ్ పర్సన్స్తో ఫ్రెండ్షిప్ చేయొద్దు. చేసినా సరే వాళ్ళని లిమిట్స్లో ఉంచడం నేర్చుకోండి. అండ్ ఒకవేళ అయినా సరే మీ వీడియో లీక్ అయితే అది మీ తప్పు కాదు, లీక్ చేసినోడి తప్పు. కాసేపు మీ ఏజ్, మీ ఫ్యామిలీ వీళ్ళందరినీ పక్కన పెట్టి ఆలోచించండి. మీరు ఇప్పుడు ఏదో ఒకటి చేసుకుని చనిపోతే వాడు ఇంకొకరికి ఇలాగే చేస్తాడు. అదే నిలబడి ఫైట్ చేస్తే మీలాంటి 100 మందికి మీరు ఒక ఇన్స్పిరేషన్గా నిలుస్తారు. దయచేసి ఫైట్ చేయండి, మీకు న్యాయం జరిగే వరకు ఫైట్ చేయండి. అండ్ అలాంటి ఫైట్లో మేము ఎప్పుడూ మీకు తోడుంటాం. కంక్లూషన్, ఇండియాలో ఈ విషయంలో చాలా చేంజెస్ రావాలి. ముఖ్యంగా లీక్డ్ వీడియోస్ ఇంటర్నెట్లో అప్లోడ్ చేసిన వాటితో పాటు షేర్ చేసి పాపులర్ చేసిన వాడికి కూడా పనిష్మెంట్ పడాలి. అలా పడ్డప్పుడే ఇలాంటివి తగ్గుతాయి. అండ్ అమ్మాయిలకు కూడా అబ్బాయిలకు కూడా చెప్పేది ఒకటే, మనం కలియుగంలోనే బ్రతుకుతున్నాం. చుట్టూ చాలామంది రాక్షసులు మనుషుల రూపంలోనే ఉంటారు. అది మన ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. జాగ్రత్తగా ఉండండి. మా నాలెడ్జ్ వర్త్ అనిపిస్తే కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి, మర్చిపోకండి. బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకుంటే మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. అండ్ వీడియోని లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ వర్త్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి, ఫ్యామిలీలో అందరికీ షేర్ చేయండి. అండ్ వీడియో చివరి వరకు వచ్చేసిన ప్రతి ఒక్కరికి లవ్ యూ సో మచ్. ఎప్పటికీ.